మై డియర్ మార్క్ యూజర్స్ అండ్ వ్యూవర్స్, ఈరోజు మనం ప్రీవియస్ వీడియోలో సేల్ ఎంట్రీలో ఎలా ఎంట్రీ చేయాలి, ఏం లేదు, మోడ్ ఆఫ్ పేమెంట్ గురించి మొత్తం అంతా అందులో మనం చూసేసాము ఆ వీడియోస్లో. ఇప్పుడు మనకి సేల్ ఎంట్రీలో కెమిస్ట్రీ షాప్ వాళ్ళు మనకి కొన్ని రిటర్న్ ఐటమ్స్ వచ్చినప్పుడు మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సేమ్ బిల్లులోనే ఇవ్వాలా లేదంటే రిటర్న్ సపరేట్ ఇవ్వాలా లేదని. అంటే మనకు రిటర్న్ వచ్చిన ఐటమ్ ఎలా ఎంట్రీ చేసుకోవాలి, ప్లస్ ఒకవేళ ఆ రిటర్న్ ఇచ్చినటువంటి ఐటమ్కు బదులుగా ఇంకొక ఐటమ్ ఇస్తాం, ఓకే, అది ఎలా ఎంట్రీ చేయాలి. ఓకే, రీప్లేస్మెంట్ ఎంట్రీ అంటారు. అంటే ఒక ఐటమ్ తీసుకొని ఇంకొక ఐటమ్ ఇవ్వడము, అది రీప్లేస్మెంట్ ఎంట్రీ. అదే మనకు పూర్తిగా రిటర్న్ వచ్చింది అనుకుంటే రిటర్న్ తీసుకోవాలనుకుంటే అది రిటర్న్ అయ్యి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీప్లేస్మెంట్ ఎంట్రీ చూపిస్తాను మీకు. జనరల్గా ఇక్కడ సేల్ ఎంట్రీలోనే వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు వచ్చేసి ప్రీవియస్గా ఎవరికైతే సేల్ చేశానో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాము. ఓకే, నేను డీటెయిల్స్ ఇవ్వగానే వాళ్ళ ప్రీవియస్ డీటెయిల్స్ అనేది వచ్చేసాయి. ఓకే, క్యాష్ తీసుకున్నాను. సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాళ్ళకి నేను రీప్లేస్మెంట్ ఎంట్రీ చేయడానికి ముందు వాళ్ళు ప్రెసెంట్గా నేను వాళ్ళకి ఏ సేల్ చేస్తున్నాను, ఓకే, ఏ ఐటమ్ ప్రెసెంట్ ఇప్పుడు తీసుకున్నది కాకుండా ఫస్ట్ ఇచ్చేది ఎంట్రీ చేస్తాం. ఏదైతే కొత్తది ఇస్తున్నామో అది ఎంట్రీ చేస్తాం. సపోజ్ వాళ్ళు ఏం చేశారంటే నా దగ్గర ఈ ఐటమ్ అనేది తీసుకున్నారు, టాబ్లెట్ది. ఇది వచ్చేసి నా దగ్గర ఒక స్ట్రిప్స్ తీసుకున్నారు అనుకున్నా. ఓకే, తీసుకున్నారు. ఇంకా ఇది తీసుకున్నారు. ఓకే, ఇది ఒక 3 తీసుకున్నారు అనుకోండి. ఓకే, యాక్చువల్గా బిల్ ఇంత అయింది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది ఇచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు ఏం ఇచ్చారనేది ఎంట్రీ చేయడానికి ముందు మనము కీబోర్డ్లో స్టార్ ప్రెస్ చేయాలి. ఓకే, స్టార్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఒక చిన్న పాపప్ విండో వస్తుంది. ఓకే, ఈ పాపప్ విండోలో మీకు ఎవరు ప్రెస్ చేశారంటే సేల్ రిటర్న్ ఉంటుంది. అంటే మనం సేల్లో రిటర్న్ ఏం తీసుకుంటున్నాం. ఓకే, సేల్లో రిటర్న్ ఏం తీసుకుంటుంది, ఎంటర్ ప్రెస్ చేశాను. ఎదుగుండి రిటర్న్ మోడ్ ఎంఆర్పి వైజ్. ఓకే, తీసేసుకుంది. ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసి నాకు రిటర్న్ ఏమి ఇచ్చాడంటే వీళ్ళు ఇది ఏదైతే ఇంజెక్షన్ ఉందో ఈ ఇంజెక్షన్ నేను 100 పీసెస్ ఇచ్చాను ముందు, కాబట్టి ఏదైతే ఉంటుందో దాన్ని నేను తీసుకున్నాను. ఓకే, అది రాసేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, దాని ప్రీవియస్ వాళ్ళకి ఇచ్చినది రిటర్న్ తీసుకోండి 34 రూపీస్ ఇక్కడ మైనస్ అయింది. ప్రీవియస్గా మనకు 110 చేంజ్ చూపించింది, ఇప్పుడు మనకు చూడండి 78 చూపిస్తుంది. ఓకే, అంటే మనకి ఏమైపోతుంది, ఆ రిటర్న్ ఐటెంలో ఏది ఇచ్చారో ఆ ఐటమ్ ఈ బిల్ వాల్యూలో నుంచి తగ్గి వాళ్ళు రిమైనింగ్ ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో అది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఇది రీప్లేస్మెంట్ ఎంట్రీ. ఇంకా మనం బిల్ ఎలా అయితే సేవ్ చేస్తామో అలానే బిల్ సేవ్ చేస్తాం అంతే. ఒకవేళ డిస్కౌంట్ ఏమన్నా అవ్వాలనుకుంటే సేవ్ చేసేస్తాను, బిల్ సేవ్ అయిపోయింది. సేమ్ మీకు మల్టీ మోడ్ కూడా ముందు వీడియోలో చూపించిందా, సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకేనా, అంతే. మీకు ఇక్కడ రిటర్న్ ఎంత ఇచ్చామనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, ఇదే బిల్లులోనే ఉంటుంది.